కొంచెం చూడగలిగేది బంధం, మనం మాత్రమే చూడగలిగేది అనుబంధం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది, ప్రాణం ఉన్నంత వరకు ఉండేది దర్శన. మీరు లేనిపోయినటివన్నీ ఊహించుకోవద్దని శర్మ గారు. ఏంది ఊహించుకునేది? నీకు తెలియకుండా చాలా జరుగుతుండే తెలుసా? నాకు తెలియకుండా ఏం జరుగుతున్నాయి అబ్బా? తెలుసుకుంటావా? ఒక్క నిమిషం. ఏం చెప్తున్నా నేనా? ఇదిగో, ఇది విను. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. రేపు మీ బర్త్డే కదా, మీరు పిలిచినా నేను పిలిచినా విష్ణు రాకూడదు. నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలి. పిలిస్తే రాకుండా ఎలా ఉంటాడు దర్శన? సింపుల్ శర్మ గారు, తనని పిలిచి రావద్దని హెల్ప్ అడగండి, అది అతని వీక్నెస్. వచ్చాడు, మళ్ళీ చేస్తాను. సరే సరే, బాయ్. ఇదబ్బా విష్ణు విషయం. దర్శన అడిగిన హెల్పే నేను అడుగుతున్నాను. ఏదో ఫార్మాలిటీకి రేపు పిలుస్తాది కదా అని కేక్ ముక్క కోసం ఎగేసుకుంటూ వచ్చేది. ప్లీజ్, ఓకే? పాపం షీ నీడ్స్ ప్రైవసీ. శర్మ గారు, మీకు మాట చెప్తాను, అదే మాట దర్శన కూడా చెప్పండి. హెల్ప్ చేయడం నా వీక్నెస్ కాదండి, అది నా స్ట్రెంగ్త్. ఒక నిమిషం. ఇప్పుడు నేను పిలిచి మాట్లాడిన విషయం దర్శనకు చెప్పేస్తావుగా? నా క్యారెక్టర్ ఉందండి. మరి మాకు ఏమో అండి, నాకు తెలీదు. ఆ ఒక్క హెల్ప్ అడక్కన ఉండాల్సింది సార్. అప్పటిదాకా సరదాగా సాగిపోతున్న మా జీవితాల్లో ఆ నెక్స్ట్ డే ఓ పెద్ద సంఘటన జరిగింది. రావద్దని చెప్పి దర్శన పదే పదే నాకు ఎందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు సార్. నా విష్ణున్నా, అక్క లైన్లో ఉంది, ఒకసారి మాట అన్నా. నీకు ఫోన్ చేసి ఎత్తలేదంట, నాకు చేసింది. మాట్లాడినా నువ్వు. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవాయిడ్ చేస్తున్నావా? చెప్పాను కదా శర్మ గారి బర్త్డేకి వెళ్ళాలని. నాకు పని ఉందండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి రాలేను కదా. ఓహో, రాలేవా? నువ్వు రాకపోవడమే మంచిదిలే. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై. నేను ఎవడేమన్నారా ఫోన్? ఏమైనా ఇబ్బందనా? అవునా మాలు, ఇబ్బందే, అందరికుండే ఇబ్బందే. అయితే ఆమెను అక్క అన్నను బావాను, లేకపోతే నన్ను అన్న అని ఆమెను వదినాను. ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు, సరేనా? నిన్ను ఎప్పుడు ఈ మాటతో చూడలేదనా? నేనుగా నిన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా. ఇంకో అరగంటలో శర్మ చావును చూస్తావు. ఎదురు చూస్తా ఉంటా. మొన్న ప్రాంక్ వీడియో చేసింది నువ్వే కదనా? అవును. ఏమైందినా? టైర్ పంచర్ అయింది. ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియో అన్నా? నిజమే. కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అర్జెంట్ బ్రదర్. ఎక్కడికి పోవాలనా?
పద్మవల్లిపురం. ఆడికా నేను ఆడికే పోవాలి, కానీ పోలేని పరిస్థితి. ప్లీజ్ బ్రో. సరే ఉండు, బ్యాగ్ తీసుకొస్తా. హలో, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే వచ్చేస్తాం. ఓకే, వస్తున్నాం. ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ బ్రో, సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. హెల్ప్గా ఆ టైం ఈ టైం ఏముంటుంది బ్రో, అవతలవాడికి అవసరం ఉండాలి కానీ. సరే జాగ్రత్త. ఏమైంది, నా కార్ చెక్ చేస్తున్నారు? ఏం లేదు విష్ణు, ఈ కారు చాలా డేంజరస్. 2-3 కేసుల్లో ప్రైమ్ ఎవిడెన్స్. డౌట్ వచ్చిందాక చెక్ పోస్ట్ దగ్గర ఆగితే ఆపకుండా తప్పించుకున్నాడు. ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని కారు చెక్ చేస్తున్నా. సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. దర్శన, శర్మ గారు, దర్శన. చంపేసింది సార్. ఎందుకు? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు సార్. వాళ్ళు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తారు. ఏం కావాలనుకుంది? అయినా శర్మని ఎందుకు ఎమ్మెల్యే చంపాలనుకున్నాడు? దర్శన నాన్నాన్ని చూసి ఎందుకు శర్మ వెళ్ళిపోయాడు? కొంపదీసి దర్శన ప్రొఫెషనల్ కిల్లరా? సార్, వచ్చినప్పటి నుంచి మీకు ఓ మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు షుగర్ ఉంది, గంటకు మించి ఎక్కువసేపు ఆపుకోలేను. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తాను సార్.